సాధారణంగా ఏ మనుషుడైనా సరే, ఈ భూమి మీద ఏ మనిషిని తీసుకున్నా సరే, తనకు నిర్ణయాలు చేయడం రాదు. మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, మొదటి ఆదాము నుంచి వచ్చినటువంటి స్వభావము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి ఆదాము దేవునిలో నుండి తను వేరయ్యాడు కాబట్టి, తన శరీరంలోనికి తను దిగజారాడు కాబట్టి, పాడు లేకపోతే మరణము, నాశనము అనేటువంటిది తన జీవితంలోనికి ప్రవేశించింది. ఒక వ్యక్తి జీవితము నాశనము కావడానికి, లేకపోతే పాడైపోవడానికి, లేకపోతే తన జీవితం ఎందుకు పనికి రాకుండా పోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దేవునిలో ఉండకపోవడం, దేవునితో సహవాసంలో ఉండకపోవడం, దేవునిలో కనెక్షన్లో ఉండకపోవడం. దేవుని నుండి ఎప్పుడైతే ఒక వ్యక్తి వేరవుతాడో ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి జీవితంలో నాశనము అనేటువంటిది వస్తుంది. చూడండి, ఒక మొక్క కానీ ఒక చెట్టు కానీ మీరు తీసుకుంటే, దానిలో నుంచి ఒక కొమ్మ కనుక వేరవుతే అది ఇమ్మీడియట్గా ఏమవుతుందండి? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు. తీసేసి దాన్ని ఏం చేస్తారండి? కాలబెడతారు. ఒకవేళ కనుక ఆ తీగె ఆ చెట్టుకు అంటుకట్టబడి ఉంటే, ఆ చెట్టుతో సహవాసంలో ఉంటే అది ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, గొప్పగా అనేకులకు ప్రయోజనకరంగా అది ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అంటే చూడండి, సాధారణంగా మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి స్వభావము ప్రతి మనుషునిలో ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళ లోపల ఎలాంటి స్వభావం ఉంటుందంటే, దేవునికి ఆత్మలో డిస్కనెక్ట్ అయిపోయాడు ఆదాము. ఆ స్వభావం అనేటువంటిది వస్తుంది. అయితే ఎప్పుడైతే దేవుడి నుంచి ఒక వ్యక్తి వేరైపోయాడో, ఆ వ్యక్తి తను స్వతహాగా తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, తన జీవితంలో జీవించే జీవిత విధానం కావచ్చు, తను మాట్లాడే మాట కావచ్చు, జీవించే ప్రవర్తన కావచ్చు, ఇదేది కూడా తనను మళ్ళీ ఫలించేటట్లుగా చేయదు. మళ్ళీ ఎప్పుడైతే ఈ వ్యక్తి తిరిగి మళ్ళీ దేవునికి ట్యాప్ అవుతాడో, దేవునికి కనెక్షన్లోనికి వస్తాడో, ఇమ్మీడియట్గా తన జీవితం అనేటువంటిది మారిపోవడం అనేటువంటిది ప్రారంభమవుద్దన్నమాట. సరే, ఈ సమయంలో నేను కొన్ని ఉదాహరణలు తీసుకొని మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్నిటిని అర్థం చేసుకుంటూ మనం ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఒకసారి మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి ఏమడుగుతున్నాడంటే, నాన్న, నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. తండ్రి మారు మాట ఏమీ చెప్పకుండా అంతా కూడా తనకు రావాల్సిన భాగం అంతా కూడా తనకి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఈ కుమారుడు ఆస్తి అంతటిని కూడా కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నాడు. అంటే డబ్బుల రూపంలో కన్వర్ట్ చేసుకొని తీసుకెళ్ళి తను దూరదేశం పోయాడంట. అంటే చూడండి, ఇక్కడ ఈ కుమారుడు తండ్రిని విడిచి దూరము ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తండ్రి నుండి ఈ మనుష్యుడు దూరం వెళ్ళాడంట. దూరదేశము ప్రయాణమైపోయి అక్కడ ఒక 4 స్నేహితులను జతకట్టి ఏం చేశాడండి? తనకున్నటువంటి డబ్బంతటిని కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే నేను తండ్రి నుండి వేరైపోయి నేను ఇప్పుడు గొప్ప కావాలి అని అనుకుంటున్నాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడే ప్రయత్నం చేసినా తనకు ఏ లాభం అనేటువంటిది రాలేదు. చివరికి ఉన్నదంతా పోగొట్టుకొని ఆకలికి తట్టుకోలేక ఒక పందులను మేపేటువంటి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, నేను మీ పందులను మేపుతాను, నాకు నువ్వు ఆహారం ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు, పందులు తినేటువంటి పొట్టు నేను తింటాను, దానితో నా కడుపు నింపుకుంటాను అని చెప్పేసి తను ఆశపడ్డాడంట. ఆశపడ్డప్పుడు
ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఈ కుమారుని యొక్క పరిస్థితి ఎంతకు దిగజారింది, తన జీవితం ఎంత పాడైపోయినప్పుడు, తన పరిస్థితి దిగజారినప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాటిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. అతడు ఏదో మంచి భోజనాన్ని ఇక్కడ ఆశపడట్లేదంట. పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డా కూడా చివరికి ఆ పొట్టు కూడా తినేంత పరిస్థితి తనకు లేదు. ఏమంటుందంటే చక్కగా ఇక్కడ రాయబడింది, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదంట. అంటే చూడండి, కుమారుని పరిస్థితి ఎంత దిగజారిపోయింది. తండ్రి నుంచి ఈ కుమారుడు ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయాడో ఇమ్మీడియట్గా ఏమైపోయిందండి, తన జీవితంలోనికి నష్టాలు రావడం ప్రారంభం చేశాయి. తన జీవితంలోనికి లేమి, దరిద్రత అనేటువంటిది రావడం ప్రారంభం చేసింది. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ బాగానే జరిగేవి. అదేందో కానీ తండ్రి నుంచి దూరం అయిపోగానే ఏం చేసినా కూడా లాభం రావట్లేదు. ఎన్ని వ్యాపారాలు చేసినా అన్నిట్లో కూడా నష్టమే. ఎన్నిట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ని ప్రయత్నాలు చేసి గొప్పవాడు కావాలనుకున్నా అంత కూడా శూన్యమే మిగులుతూ ఉంది. అటు తండ్రికి ముఖం చూపించుకోలేక, తన స్నేహితులతో మళ్ళీ సరిగా ఉండలేక, చివరికి తను ఏదో ప్రాణాలతో బతకాలి అనుకొని తన స్థితి అనేటువంటిది ఇంకా 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 రోజు రోజు దిగజారిపోయిందంట. అయితే అతడు ఒకరోజు ఏమనుకున్నాడంటే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవిన దుడను తెచ్చి వధించుడి, మనం సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలు. ఇక్కడ తండ్రి ప్రాస్పెక్టివ్లో, అదేవిధంగా కుమారుని ప్రాస్పెక్టివ్లో మనము కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం. ఇక్కడ కుమారుడు ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడో తన జీవితం అనేటువంటిది పతనం అవడం ప్రారంభం చేసింది. తండ్రి నుంచి ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయి అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో సఫలత అనేటువంటిది రాలేదు. చివరికి ఒక పాయింట్ దగ్గర తను ఏమవుతున్నాడంటే రిపెంట్ అవుతా ఉన్నాడు. తనకు ఒక పశ్చాత్తాపం, ఒక బుద్ధి అనేటువంటిది వచ్చింది. అయ్యో చూడండి, నేను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సమృద్ధి ఉండేది, తండ్రితో నేను ఉన్నప్పుడు నేనేం చేసినా గొప్పగా ఫలితం అనేటువంటిది వచ్చేది. నా తండ్రి తన కూలివాండ్రకు తన యొద్ద పని చేసే వాళ్ళని గొప్పగా చూసుకుంటున్నాడు. కనీసం ఇక్కడ నాకు తినడానికి కూడా ఆహారం లేదు, కాబట్టి నేను తండ్రి యొద్దకు వెళ్ళి నేను ఒక కూలివాణిగా పెట్టుకోమను అని చెప్పేసి ఇక్కడ తను అనుకొని వస్తున్నప్పుడు దూరము నుండి ఏం చేశాడంట, తండ్రి చూశాడంట. చూసి ఏం చేశాడు, కనికరపడ్డాడంట. హల్లెలూయా. ఇక్కడ తండ్రి నుంచి దూరమైపోయి కుమారుడు తన జీవితాన్ని పాడు చేసుకొని పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డప్పటికి కూడా ఏమీ దొరకని పరిస్థితిలో తను తిరిగి తన తండ్రి వద్దకు వస్తాను అని ఎప్పుడైతే ఒక అడుగు తను వేశాడో ఆ అడుగు ఇంకా ఆపలేదు. తను ఎప్పుడైతే తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు రావాలి అనేటువంటి ఒక ఆలోచన తన లోపలికి ఎప్పుడైతే ప్రారంభమైందో ఇంకా అతడు అక్కడ ఉండలేదు. చివరికి వచ్చేటువంటి క్రమంలో తండ్రి మేడ మీద నుంచి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు తండ్రి తన కుమారుని యొక్క పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే కాళ్ళకు చెప్పులు లేవు. అదేవిధంగా అతడు తినక చాలా దినాలైంది కాబట్టి సొమ్మసిల్లిపోయి ఉన్నాడు.
తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు అంతా బాగానే ఉండేది, ఉంగరం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు తన పరిస్థితి అనేటువంటిది మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. తన వస్త్రాలు చూస్తే ఏదో పిచ్చోన్లా ఉన్నాడు. అయినప్పటికీ తండ్రి పరుగున వెళ్ళి కనికరపడి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఇంటికి త్వరగా తీసుకొని వచ్చి తన పనివాళ్ళకు చెప్తా ఉన్నాడు, కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మళ్ళీ బ్రతికాడు. కాబట్టి వీనికి ఇప్పుడు మనందరము కూడా ఒక విందు చేసుకుందాం అని చెప్పేసి అక్కడ తండ్రి తన కుమారుని యొక్క రాకను సెలబ్రేట్ చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తండ్రి నుంచి కుమారుడు వేరై తన జీవితంలో ఒక పతనావస్థకు చేరుకున్నప్పుడు తిరిగి మళ్ళీ తను తండ్రి యొద్దకు రావడానికి ఎప్పుడైతే తను మనస్సును నిశ్చయం చేసుకున్నాడో వెంటనే తను తండ్రికి సమీపమైనప్పుడు తండ్రి తిరిగి తన స్థితిని మళ్ళీ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను ముఖ్యంగా ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నప్పుడు, దేవుని చిత్తములో నుంచి ఒక వ్యక్తి దూరం అవుతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. తెలియకుండానే నష్టాలు అనేటువంటి ఆవరిస్తాయి, తెలియకుండానే ఇరుక్కుపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం చేస్తున్నా కూడా బయటకు వచ్చినట్టుగా అనిపించదు. అట్లాంటి పరిస్థితుల్లో మనము మన మనస్సు నిశ్చయము చేసుకొని తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి తండ్రి యొద్దకు పరుగున వచ్చి మన స్థితి మనం ఎట్లున్నా తండ్రి మనల్ని స్వీకరిస్తాడు. అసలు పాపము అంటే ఏం లేదండి. పాపం అంటే దేవునిలో లేకపోవడమే పాపం. దేవునిలో మనం ఉంటే మనము అన్ని విషయాల్లో కూడా మనము విజయ జీవితాన్ని జీవించగలుగుతాం. ఇక్కడ కుమారుడు అంటున్నాడు, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపము చేశాను, దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను ఒక కూలివాణిలాగా పెట్టుకో, నన్ను కుమారుడిని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తను చెప్తానని చెప్పేసి వచ్చాడంట. అయితే తండ్రి తనను కుమారునిగానే స్వీకరించాడు. తిరిగి మళ్ళీ తనకు కుమారుని హోదానే ఇచ్చాడు. తిరిగి మళ్ళీ తన జీవితాన్ని బాగు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ జీవితంలో దేవునికి దూరమై సమస్తము కూడా నష్టాలను తెచ్చుకున్నారు కావచ్చు, దేవుని చిత్తము కాకుండా మీరు మీ స్వచిత్తము చొప్పున ఏమో చేద్దామని చెప్పేసి పరిగెత్తారు కావచ్చు, ప్రయాసపడ్డారు కావచ్చు, ప్రయాసపడుతున్నారు కావచ్చు, తద్వారా మీకు ఏ లాభము కనిపించినట్టుగా అనిపించకపోవచ్చు, లేకపోతే మీరు రోజు దిగజారిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది కావచ్చు. అయితే మీరు ఈ సమయంలో వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, తిరిగి మళ్ళీ దేవుని యొక్క చిత్తంలోనికి మీరు ట్యాప్ కావాలి, దేవునితో మీరు దగ్గర అయిపోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడుతో ఉంటే నీ పరిస్థితి వేరే ఉంటుంది. దేవుడు లేకుండా, దేవుని చిత్తములో లేకుండా ఉంటే పరిస్థితి అంతా కూడా దిగజారిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, తండ్రితో ఉండడానికి తను ఇష్టపడ్డప్పుడు ఇమ్మీడియట్గా తండ్రి తన జీవితాన్ని మార్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవునికి మీరు దగ్గర కావాలి. దేవునికి ఎంత దగ్గర కావాలంటే, దేవుడు లేకుండా నేను ఉండలేను అనేటువంటి స్థితిలోనికి మనం ఎప్పుడైతే పరిణితి చెందుతామో, ఆయనలో మనము చెలించడానికి, ఆయనలో మనం ఉనికి కలిగి ఉండడానికి, ఆయనలో మనం నడవడానికి, ఆయనలో మనము జీవించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుని ద్వారా మన జీవితం అనేటువంటిది బాగుపడుతుంది అనేటువంటిది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా బాగు చేయడానికే నజరేడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. మనం కూడా లోకములోనికి, పాపములోనికి, వ్యసనములోనికి, అతిక్రమములలోనికి వెళ్ళిపోయినప్పుడు మన జీవితాన్ని తిరిగి బాగు చేయడానికి, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు.
ఏది నిజమైన త్రోవ, ఏది నిత్య జీవానికి నడిపిస్తుంది, ఏది ఫలితాన్ని ఇస్తుంది, ఏది ఫలించేలా చేస్తుందో మనకు తెలియదు. ఆ త్రోవను చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చదివితే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలాసార్లు అంటాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులనే పిలవడానికి వచ్చాను. ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, అనారోగ్యము గలవారికి మాత్రమే వైద్యుడు అవసరం అంటాడు. నేను సుంకరులను, పాపులను, వేశ్యలను, బలహీనతల్లో, బంధకాల్లో ఆ యొక్క ఉన్నటువంటి వారిని విడిపించడానికి, అదేవిధంగా నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించడానికి, ఏ నిర్ణయము తీసుకోవాలో తెలుసుకోక తమ చిక్కుబడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారి కొరకే ఈ భూమి మీదకి వచ్చానంటాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకున్నావో నాకు తెలియదు. తిరగకూడని తిరుగులు తిరిగి, ఒకవేళ నువ్వు తెచ్చుకోనటువంటి రోగాలు తెచ్చుకొని, ఒకవేళ ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఒకవేళ మంచం మీద పడుకున్నావు కావచ్చు, ఒకవేళ తీసుకోకూడని నిర్ణయాలు తీసుకొని నీ కుటుంబాన్ని పతనావస్థలోనికి తీసుకొచ్చుకున్నావు కావచ్చు, ఒకవేళ దేవుని చిత్తములో కాకుండా నీ స్వంత నిర్ణయం చేసి నువ్వు నీ జీవితంలో ఫలితాన్ని చూడనటువంటి స్థితిలో ఉన్నావు కావచ్చు, ఇంకా నీ వివాహ జీవితం అనేటువంటిది ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, ఇది ఇంకా బాగు కాదు అని ఒకవేళ నీకు అనిపించవచ్చు. నాకు ఇంకా ఆశ లేదు బ్రదర్, నా జీవితం ఇంకా అయిపోయింది, ఆ డెడ్ ఎండ్లోనికి వచ్చేసాను అని చెప్పేసి ఒకవేళ ఈరోజు ఈ సమయంలో నువ్వు మాట్లాడుతుండవచ్చు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నశించిన నీ జీవితాన్ని తిరిగి బాగు చేసి ఆయన నీకు ఇస్తాడు. నీ పాడైపోయినటువంటి జీవితాన్ని తిరిగి అందముగా కట్టి నీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఈ సమయంలో నేను మీకు చెప్తూ వాక్యాన్ని మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనము ఒకసారి ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని కనుక చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు. ఆ ప్రజలు దేవుని నుంచి దూరమైపోయారు, దేవునిలో లేరు. వాళ్ళు లేకపోవడం ద్వారా శత్రువు వాళ్ళ మీదకి వచ్చి అటాక్ చేశాడు. శత్రువు అనగా సాతాను, లేకపోతే దుష్టుడు, లేకపోతే సమస్యలు, ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసిపోయాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళ మీద జాలిపడి వారి జీవితాన్ని ఏ విధంగా బాగు చేస్తాను అంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము మనము 1వ అధ్యాయం కనుక చూస్తే, యెషయా గ్రంథము, ఎజ్కేల్ గ్రంథము, ఇర్మియా గ్రంథం కనుక మనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని త్రోవల్లో నుండి తొలగిపోయినప్పుడు ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క హెచ్చరికలను, సూచనలను చేస్తూ వారిని దేవుని త్రోవలోనికి రండి, దేవుని మార్గంలోనికి రండి అని ఎన్నో సంవత్సరాలు వాళ్ళు బోధించినప్పటికీ కూడా వాళ్ళ మార్గంలో రాకపోవడం ద్వారా దేవుడు వారికి నాశనము, ఉగ్రత, లేకపోతే ఆ యొక్క శత్రురాజులకు అప్పగించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అనేటువంటిది చూద్దాం. అంటే దేవునిలో లేకపోతే పతనము, నాశనం అనేటువంటిది వస్తుంది. ఇంటెన్షనల్గా దేవుడు శత్రువుకు అప్పగించాడు, కానీ దేవునిలో ఉండకపోతే ఆటోమేటిక్గా సాతాను వచ్చి నాశనం చేసి వెళ్ళిపోతాడనమాట. సరే, ఇక్కడ ఏం జరిగింది అనేది చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఆకాశముతోనూ అదేవిధంగా భూమితోనూ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి. నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, గొప్పవారిని చేశాను, అయితే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎంత బాధ ఉంటుందండి. ఒక తండ్రికి కానీ, ఒక తల్లికి కానీ, ఒక కుమారుడు లేకపోతే ఒక కుమారుణ్ణి పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తే, తల్లిదండ్రుల మాట వినకపోతే ఎంత బాధ అవుతుంది. తల్లిదండ్రులను వాళ్ళు పట్టించుకోకపోతే, తల్లిదండ్రులతో వాళ్ళు సహవాసం చేయకపోతే, తల్లిదండ్రులను విడిచి వాళ్ళు ఇష్టానుసారంగా పెరిగితే తల్లికి కానీ తండ్రికి కానీ ఎంత బాధ ఉంటుందో ఇక్కడ దేవుడు ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తన బాధను భూమితో, ఆకాశంతో చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, నన్నే కాదనుకున్నారు, నన్ను గొప్ప చేసిన నన్నే కాదనుకున్నారు అన్నాడు ఇక్కడే దేవుడు. ఇంకేమంటున్నాడంటే,
ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. సరే, ఇప్పుడు ఇశ్రాయేలీలకు అంత నాశనము, పాడు, శ్రమ, బాధ, లేకపోతే ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళని పాడు చేయడము, శత్రు రాజులు వాళ్ళ మీద ఏలుబడి చేయడం, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే దేవునిలో వాళ్ళు లేరు, దేవుణ్ణి కాదనుకున్నారు, దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు. దేవుణ్ణి ఎప్పుడైతే ఒక వ్యక్తి విసర్జిస్తాడో, దేవుని త్రోవలో ఎప్పుడైతే ఒక వ్యక్తి నడవడానికి ఇష్టపడడో, ఆయనతో ఒక వ్యక్తి సహవాసంలో ఉండడో, ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. వాళ్ళు దేవునిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసినప్పుడు ఏం జరిగిందట అంటే, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. తండ్రి యొద్ద నుంచి కుమారుడు ఎప్పుడైతే దూరం అయ్యాడో ఏమైందండి? తన గుండెంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఒక పందులు తినేటువంటి పొట్టుకు తినే స్థితికి దిగజారాడు. తండ్రి నుంచి దూరమైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందన్నాను నేను, పాడు, నాశనము, జీవితం అనేటువంటిది ఎటుతోచని పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడో ఇమ్మీడియట్గా తన జీవితం మళ్ళీ రీస్టోర్ అయిపోయింది, బాగా అయిపోయింది. ఇక్కడ కూడా దేవుడు మళ్ళీ అదే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోని. నన్ను కాదనుకున్నారు వారు, నాతో సహవాసం చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు, నాతో నడవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వారు జీవితంలో నాకు చోటు అనేటువంటిది ఇవ్వట్లేదు, వాళ్ళ హృదయంలో నాకు స్థానం ఇవ్వట్లేదు. కాబట్టి ఏం జరిగింది అని అంటే చూడండి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదంట. అంటే చూడండి ఎంతగా వాళ్ళు బాధించబడతా ఉన్నారు, ఎంతగా వాళ్ళ హృదయం అనేటువంటిది వేధించబడతా ఉంది. స్వస్థత అనేటువంటిదే లేదంట. ఎక్కడ చూసినా ఏమున్నాయట అంటే గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. చూడండి, ఒక వ్యక్తికి గాయాలైతే, దెబ్బలైతే, పుండ్లైతే సమాధానము, సంతోషం ఉంటుందా అండి? ఆ వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడా? ఒక గాయం అవుతే ఆ గాయము వలన నొప్పి ఆ వ్యక్తి జీవించడానికి నేను ఎందుకు బతుకుతున్నాను రా అనిపిస్తుంది. ఆ పుండ్లు ఆ పుండ్లు తొలుస్తూ ఉంటే ఇంకా నా బతికెందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకేమయ్యాయంట? దెబ్బలంట. ఎక్కడ చూసినా దెబ్బలే. అవి ఏం కాలేవంట? పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. వారిని పట్టించుకునే నాదుడే లేదు. ఎటు పడితే అటు కొట్టుకొని పోబడుతున్నారు. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎటు పడితే అటు కొట్టుకొని పోతాం. చిన్న సమస్యని అనుకుంటాం, చివరికి కేసులు అవుతాయి, చివరికి ఎటుతోచని పరిస్థితి అయిపోద్ది. చిన్న మాటని అనుకుంటాం, చిన్న పరిస్థితి అనుకుంటాం, కానీ అది పెద్దగా మనకు అర్థం కానంతగా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని బాగు చేసే నాదుడే లేడా అని చేసేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చిపుండ్లు, అదేవిధంగా గాయాలు, వాటి చేత బాధించబడుతూ ఉన్నారు, వాటిని పట్టించుకునేటువంటి నాదుడే లేడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అట అంటే దేవునిని విసర్జించడం ద్వారా, దేవునిలో వాళ్ళు ఉండకపోవడం ద్వారా, దేవునితో సహవాసంలో వాళ్ళు ఉండకపోవడం ద్వారా ఈ పరిస్థితి అనేటువంటిది వాళ్ళకు వచ్చిందనమాట. అయితే ఈ సమస్యలన్నింటిలో గుండా వాళ్ళు పోయారు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ దేవుడు మళ్ళీ ఏమంటాడంటే, ఆ పరిస్థితిలో గుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఆ యొక్క సమస్యలో వాళ్ళు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ దేవుడే కనికరపడి వాత్సల్యపూర్ణుడై వారిని సమీపించి అందులో నుంచి వారిని తిరిగి బయటకు తీసుకొచ్చి బాగు చేస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇస్తున్నాడు అనమాట. ఒకసారి మనం చూద్దాం ఇర్మియా గ్రంథంలో ఇంకా దీనికి ఎక్స్టెన్షన్గా మనము చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో
వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది, దాన్ని దేవుడు ఎట్లా బాగు చేస్తాను అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. ఎట్లా ఉందంట వాళ్ళ పరిస్థితి అంటే, గాయము బాధకరమైనదంట. నీ పాపములు విస్తరించగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వాడు ఎవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయతగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నువ్వు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకొని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించు వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదరు. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేర్లు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను వాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారముగా నివాసులు కలదగును. చాలా సరే, ఇక్కడ చూస్తే కనుక దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు కలిగినటువంటి ఆ దెబ్బ లేకపోతే ఆ గాయము, ఆ నొప్పి ఎవ్వడు బాగు చేయలేనంత స్థితికి వెళ్ళిపోయిందంట. చూడండి, కొన్నిసార్లు మనం కూడా అంటాం, ఈ సమస్యను ఇంకా ఎవడు బాగు చేయలేడండి అన్నట్టుగా మనం మాట్లాడతాం. ఉన్నాయండి మీ జీవితంలో అట్లాంటి సమస్యలు? ఇంకా దేవుడు తప్ప దీన్ని ఎవడు సార్ట్అవుట్ చేయలేడు అనేటువంటి స్థితి నీ జీవితంలో కనబడుతుంది అంటే, నువ్వు పరుగున దేవుని దగ్గరికి రావాల్సిన సమయం ఇది. దేవునితో నువ్వు కూర్చోవలసిన సమయం ఇది. దేవునితో నువ్వు సహవాసం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏం జరిగిందట అంటే, ఆ కష్టము బాధ వచ్చినప్పుడు నీ పక్షమున వాద్యమాడువాడు ఎవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయతగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. చూడండి, మన జీవితము దిగజారిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, ఎందుకు పనికిరాదు అని అనిపిస్తున్నప్పుడు మన స్నేహితులు మనతో ఉండడానికి ఇష్టపడరు. మనని గూర్చి విచారించరంట. అంటే ఫోన్ చేసి అరే ఎలా ఉన్నావురా అని చెప్పేసి కూడా అనే పరిస్థితి ఉండదు. బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావా అని పట్టించుకునే నాదుడే లేడంట. ఇంకేం జరిగిందట అంటే, నీ గాయముల చేత నువ్వు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. నిన్ను మృంగు వారందరూ మింగివేయబడుదురు అని చెప్తూ చివరికి ఏమంటున్నాడంటే 17వ వచనంలో, ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరులు పెట్టుచున్నారు. ఎవ్వడు పట్టించుకోనిదయ్యా ఈ జీవితం, ఎవ్వడు పట్టించుకోనిది ఈ కుటుంబము అని ఏం చేస్తున్నారంట? పేర్లు పెడుతున్నారంట. వెలివేయబడినది అని నీకు పేర్లు పెట్టుచున్నారు. చూడండి ఏమైంది పరిస్థితి. దేవునిలో నుండి వాళ్ళు తొలగిపోయినప్పుడు ఇంకా జనాలందరూ కూడా చెప్తున్నాడు, ఎవడు లక్ష్య పెట్టని సియోననియు అని ఇక్కడ వాళ్ళ పేర్లు పెడుతున్నారంట. అయితే దేవుడు మళ్ళీ వారి ఏడల జాలిపడి కనికరపడి ఏమంటున్నాడంటే, నీకు స్వస్థతను ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. నేను కరుణించి వారిని చెరలో నుండి రప్పించి మునుపటి వలె వాళ్ళను మళ్ళీ పట్టణములాగా విస్తరింపజేస్తాను అని చెప్తూ, వారిలో కృతజ్ఞతా స్తోత్రములు సంభ్రమపడు వారి స్వరమును వినబడు జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేతును, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మున్పటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపించబడును. వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడు ఒకడు వారిని నేలును. నా సమీపమునకు వచ్చటకు ధైర్యం తెచ్చుకొని వాడేవాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. చూడండి, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడు ఒకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడేవాడు. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ దేవునిని విడిచి వాళ్ళు ఏమైపోయారంట? దూరం అయిపోయారంట.
అయితే దేవుడు కనికరపడి వాళ్ళ జీవితంలో మళ్ళీ అంతా కూడా రీస్టోర్ చేసి ఏమంటున్నాడంటే, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. చూడండి, ఇక్కడ నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. అంటే రీస్టోరేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేసి ఆయనతో నువ్వు గడపడానికి, ఆయనతో నీ సమయాన్ని వెచ్చించి నువ్వు ఆయనతో నడవడానికి, ఆయనతో నువ్వు కూర్చోవడానికి, ఆయనతో నువ్వు మాట్లాడడానికి, ఆయన నీతో మాట్లాడడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితం అనేటువంటిది రీస్టోర్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా, ఎంత నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినా, నీ అప్పుల తీవ్రత ఎక్కువైపోయినా, కుటుంబం చీల్చబడినా, లేకపోతే కుటుంబంలో గందరగోళాలు ఎన్ని ఉన్నా, అన్నిటినీ పక్కకు పెట్టి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు కనబడడానికి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండడానికి ఆయన నిన్ను ఏం చేస్తాడంట, చేరదీస్తాడంట. నువ్వు పరిగెత్తుకొని వచ్చి, దేవా నీతో నేను గడపాలి, నేను ఉండాలి, నేను నీతో ఉండకపోవడం ద్వారా ఈ కష్టాలను వచ్చాయి అని ఒకవేళ నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచించి ఆయన దగ్గరకు రావడానికి నువ్వు మొదట అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు. చూడండి, ఆ కుమారుడు రావడానికి అట్లా దూరముగా ఉన్నప్పుడే ఒక్కొక్క అడుగు వేసుకుంటా వస్తే తండ్రి 10 అడుగులు, 20 అడుగులు పరిగెత్తి వెళ్ళాడంట. చూసాం కదా, పరిగెత్తుకొని పోయి తండ్రి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి అంతా కూడా తిరిగి మళ్ళీ రీస్టోరేషన్ చేశాడు. చూడండి, దేవునిది అంత గొప్ప ప్రేమ, అంత పిచ్చి ప్రేమ దేవునిది నీ పట్ల, నా పట్ల. అంత గొప్ప ప్రేమ ఉందండి నీ కొరకు, నా కొరకు. నా సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ హృదయాన్ని తిప్పుకొని, దేవా నేను నీతో ఉండాలయ్యా, నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, నీతో నేను సహవాసం చేయాలయ్యా, నీలో నుంచి నేను బయటకు పోవడం ద్వారా ఇవన్నీ వచ్చాయ్యా, నీ సన్నిధిలో ఉండకపోవడం ద్వారా, నిన్ను మరిచి తిరగడం ద్వారా ఈ బాధ అనేటువంటిది నాకు వచ్చిందయ్యా. ఇప్పుడు నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నీతో నేను గడపాలనుకుంటున్నాను అని గనక ఒకవేళ నువ్వు ఆశపడతా ఉంటే దేవుడు ముందే, నీకంటే ముందే వచ్చి అక్కడ ఉంటాడు. హల్లెలూయా. అంత మంచి హృదయం, అంత మంచి తండ్రి ఆయన. పరిశుద్ధాత్ముడు నీకంటే ముందే వచ్చి ఆయన ఉంటాడు. ఈరోజు ఒకవేళ నువ్వు షెడ్యూల్ చేసుకొని ప్రతిరోజు సాయంత్రము నేను ఇంతసేపు దేవునితో గడుపుతాను, ఈ టైం నుంచి టైం నువ్వు అనుకుంటే అంత టైం కంటే ముందే ఆయన వచ్చి ఉంటాడు. అంత మంచి దేవుడు. పొద్దున నేను ఈ సమయం నుంచి ఈ సమయం వరకు దేవునితో నేను గడుపుతాను, లేకపోతే మధ్యాహ్నం ఈ సమయం నుంచి ఈ సమయం వరకు దేవుని సన్నిధిలో నేను ఉంటానని కనుక ఒకవేళ నువ్వు డిసైడ్ అయ్యి ఉంటే కనుక అంతకంటే ముందే వచ్చి ఆయన ఉంటాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. హల్లెలూయా. ఆయన మనకు దేవుడుగా ఉండాలి, మనం ఆయన ప్రజలుగా ఉండాలి. అప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. ఇంతకు మించి ఆయన ఏమీ కూడా కోరుకోవట్లేదు. ఆయనలో నుండి మనం ఎప్పుడైతే బయటకు వెళ్తామో ఆటోమేటిక్గా దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయాలు, శ్రమలు ఇవన్నీ కొడతాయి మనల్ని. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయనలో ఉంటావో, ఆయనను ఆరాధించడానికి, ఆయనతో నువ్వు గడపడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటావో ఆటోమేటిక్గా అన్నీ కూడా నీ మనసులో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నీకు ఒక ప్రశాంతత వస్తుంది, నీకు ఒక సమాధానం వస్తుంది, నీకు ఒక ధైర్యం వస్తుంది. దేవునితో నువ్వు గడిపినప్పుడు నీకు వచ్చిన ధైర్యం అనేటువంటిది ఇంకా దాన్ని ఎవడు దొంగిలించినటువంటిదిగా ఉండదు. హల్లెలూయా. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా వీటన్నిటిలో నుంచి నేను బయటకు రాగలను అనేటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు నిశ్చయంగా ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుణ్ణి సమీపించండి, ఆయనతో మీరు ఉండండి, ఆయనలో మీరు నిలబడండి, ఆయనతో మీరు సహవాసము చేయండి. ఆయన సన్నిధికి ధైర్యంగా రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకుడుగా, ఉత్తరవాదిగా మన పక్షమున ఉన్నాడు. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఆ యొక్క మన జీవితాన్ని ఆయన తిరిగి బాగు చేసి ఇస్తాడనేటువంటిది నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి మీ జీవితం అనేటువంటిది ఒకవేళ పాడైపోయింది కావచ్చు, ఇంకా అది ఎవరు బాగు చేయలేనటువంటి స్థితి అని అనిపిస్తుంది కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము.
దేవుడు అన్నిటినీ బాగు చేయ శక్తిమంతుడు. పాడైపోయిన పురములను ఆయన తిరిగి కట్టగలిగిన సామర్థ్యుడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. బంధకాల్లో, పాపములో ఇంకా జీవితము ఇంకా పనికిరాదు అన్నటువంటి స్థితిని దేవుడు తిరిగి బాగు చేసి అనేకుల జీవితాలను కట్టాడు, వారిని గొప్పగా మార్చాడు. మరణ పడకలో ఉన్న వారి జీవితాలను తిరిగి లేపి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కేవలము చిన్న విషయం నువ్వు చేసేది, మీ హృదయాన్ని మెల్లగా తిప్పుకోండి. ఆ తిప్పుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో, ఆయనకు నువ్వు అప్పగించుకుంటావో, ఆయనతో నువ్వు సహవాసం చేస్తావో, ఆయనను నువ్వు ఆపేక్షిస్తావో, ఆయన కొరకు నువ్వు ఆశపడతావో, ఆయనతో నువ్వు నడవడానికి ఒక అడుగు వేస్తావో, ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఉన్న వాంఛలన్నిటినీ, నీ హృదయంలో ఉన్న ఆశలన్నిటినీ, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలన్నిటినీ దేవుడు తన యొక్క చిత్తము చొప్పున ఆయన నెరవేరుస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనతో మీరు సహవాసం చేయండి, ఆయనతో మీరు గడపండి, ఆయనతో మీరు ఉండండి, ఆయనలో మీరు నడవండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే మిమ్మల్ని ఇంతవరకు బాధపరుస్తూ వచ్చిందో అది ఆయన సన్నిధిలో మీరుంటున్నప్పుడు మీ వద్ద నుంచి వాడు పారిపోతాడు. చూడండి, ప్రతిదీ కూడా ఎక్కడ ఈ తిరుగుబాటు ద్వారానే, దేవునిలో ఉండకపోవడం ద్వారానే అనేకుల జీవితాల్లో నష్టాలు, పాడు అనేటువంటిది, నాశనం అనేటువంటిది వచ్చింది. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చదివితే చాలా చోట్ల అనేకుల జీవితాల్లో ఈ సమస్య, ఈ బాధ అనేటువంటిది దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించడం ద్వారా, దేవునిలో వాళ్ళు ఉండకపోవడం ద్వారా కష్టాలను తెచ్చుకున్నారు. తిరిగి మళ్ళీ వాళ్ళు తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారి జీవితాలను బాగు చేసి ఇచ్చాడు. మనము ఇంకొక మాట కూడా చదువుదాం. ఇదే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 13వ వచనం వరకు చదివితే అక్కడ కూడా దేవుడు వారి మీద కనికరపడి, జాలిపడి ఏం చేస్తాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 33వ అధ్యాయం 6వ వచనంలో, నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి దూరమై వ్యాధిని, సమస్యను, బాధను, పాడును, నాశనమును, అనారోగ్యమును, రుగ్మతను తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆయన కనికరపడి, జాలిపడి ఏం చేస్తున్నాడంట, ఆయన వైపు తిరిగినప్పుడు నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్టు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడు అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములు తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మళ్ళీ రీస్టోర్ చేసేటప్పుడు మామూలుగా రీస్టోర్ చేయడు. నువ్వు ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే, ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి, ఆయన మార్గంలో నువ్వు నడవడానికి ఒకవేళ కనుక నువ్వు ఇష్టపడితే దేవుడు ఎట్లా చేస్తాడో చూడండి. 10వ వచనంలో, ఇది పాడైపోయింది, వీని జీవితం ఇంకా అయిపోయింది, వీని కుటుంబం ఇంకా అయిపోయింది, వీని కుమార్తె పరిస్థితి ఇంకా అయిపోయింది, వీని కుమారుని పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి జనాలంతా కూడా చెప్పుకున్నారు. చూడండి, దాన్ని ఏ విధంగా ఆయన బాగు చేసి ఇక్కడ ఇస్తాడో చెప్తున్నాడు. ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే. నరులు లేరట, జంతువులు లేరంట, ఇంకేం లేవంట అండి, మనుష్యులు లేరు అను ఈ స్థలములలోనే
ఏమయ్యారంట, నివాసులు లేరు అని ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులు లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరము, ఆనంద స్వరము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని ఆ యొక్క స్వరము మళ్ళీ వినబడుతుంది. నేను భూజనులందరి ఎదుట మిమ్మల్ని స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను మిమ్మల్ని మళ్ళీ నిలబెడతానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి వైపు తిరిగితే ఇంకా ఆయన చేసి పెట్టలేనిదంటూ ఏది ఉండదండి. ఒక్కసారి ఆయన వైపు నువ్వు తిరిగి చూడు, ఏం చేస్తాడు ఆయన, అంత నిన్ను ఆశ్చర్యపరిచేలాగా ఆయన నిన్ను మార్చేస్తాడు. కేవలం సింపుల్ థింగ్, ఆయన లోనికి మనం వచ్చేసేయాలంతే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను కోరుకుంటాడు, ప్రేమిస్తాడు. బ్రదర్, నేను ఇన్ని తప్పులు చేశాను, అన్ని తప్పులు చేశాను, అవన్నీ నీకు అవసరం లేదు. అందుకే చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి, తండ్రి నీకు విరోధంగా పాపం, ఇవన్నిటిని పట్టించుకోవట్లేదు. వచ్చినాడు అంతే, ఒక్క అడుగు వేసి వస్తే 10 అడుగులు వేసి ఆయన వెళ్ళి పరిగెత్తుకొని ముద్దు పట్టుకొని తిరిగి తీసుకొని వచ్చి తండ్రి ఇంటికి తీసుకొని వచ్చి వాని వస్త్రాలు ఇప్పేసి నూతన వస్త్రాలు ధరింపజేసి అంత హానర్ ఘనత అంతిచ్చేసి, కుమారుడు నా తప్పిపోయినటువంటి కుమారుడు నాకు దొరికాడు, చనిపోయిన నా కుమారుడు నేను తిరిగి పొందుకున్నానని చెప్పేసి గొప్ప విందు, గొప్ప సెలబ్రేషన్ ఏ విధంగానైతే వచ్చిందో పరలోకంలో కూడా అట్లనే సెలబ్రేషన్ వస్తుంది నీ గురించి, నా గురించి. కాబట్టి సింపుల్, ఒక్కసారి ఆయన వైపు తిరగాలంతే. ఈజ్ వెరీ లవింగ్ ఫాదర్. ఆయన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో కనికరం కలిగిన తండ్రి. ఆయన నీ కొరకు, నా కొరకు, తిరుగుబాటు చేసేటువంటి వారందరి కొరకు ఆయన ఆశపడుతూ ఉన్నాడంట. ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడంట. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, లోబడినొల్లని ప్రజల వైపుకు ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. ఎంత గొప్ప ప్రేమనండి ఆయనది. మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 65వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనుల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చూడండి, తమ ఆలోచనలను అనుసరించి ఆ తప్పిపోయిన కుమారుడు తన ఆలోచన అనుసరించి ఏం చేశాడండి, దూరదేశం పోయాడు. ఇంకేం చేశాడంట, చెడు మార్గములో నడిచాడు. లోబడలేదు ఆ కుమారుడు. తండ్రితో ఉంటే నాకు అంతే చాలు అని అనుకోనలేదు. తండ్రి నుంచి నేను ఏదో కావాలి అని అనుకున్నాడు, ఏదో సాధించాలి, దూరం అయిపోయా అనుకున్నాడు. కానీ తండ్రి రోజు చేతులు చాపుతూనే ఉన్నాడంట. ఒకరోజు తండ్రి తన కుమారుడు రాకను చూసి ఏం చేశాడంట, హత్తుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, లోబడినొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అంత గొప్ప తండ్రి ప్రేమ ఈరోజు నీ కొరకు, నా కొరకు కూడా ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, నీ జీవితము ఎంత పాడైపోయినా, జనాలంతా నీ కుటుంబానికి ఒక పేరు పెట్టినా, జనాలంతా కూడా నీకు ఒక పేరు పెట్టినా, ఇంక ఈమెకు పెళ్లి కాదు, ఇంకా పిల్లలు పుట్టరు, ఇంకా వీని కుటుంబము బాగుపడదు, లేకపోతే వీడు పాడైపోయాడు, వీని రోగము స్వస్థత పడదు, లేకపోతే వీడు గొప్పవాడు కాలేడు, వీనికి ఇంకా పతనమే అని చెప్పేసి ఎన్నో పేర్లు పెట్టి నిన్ను నానా రకాలుగా హింసించి మాటలు మాట్లాడిన, ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో కూర్చొని ఆయనతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో నువ్వు ఉండి ఆయనను కోరుకుంటే నీ జీవితాన్ని చూడ ఆయన ఎట్లా మార్చేస్తాడు. ఎవడెవడైతే నిన్ను హింసించి అవమానపరిచి నానా మాటలు మాట్లాడాడో వాడందరి నోరు మూపిస్తాడు దేవుడు. అంతగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన తండ్రి. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మనం లేకుండా ఆయన ఉండలేడు. అంత గొప్ప తండ్రి ఆయన. మనమంటే ఆయనకు పిచ్చి, మనమంటే ఆయనకు అంత ప్రేమ. కాబట్టి అంత ప్రేమను దేవుడు నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు తిరిగి బాగు చేసి నీ జీవితాన్ని గొప్పగా ఆయన తిరిగిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చూసినట్లయితే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మన వ్యాధులను, మన రోగాల్ని, మన పాపాన్ని, మన అతిక్రమాన్ని, మన వ్యసనాల్ని, మనం చేసిన తిరుగుబాటును అంతటినీ కూడా ఆయన భరించాడు అని చెప్పేసి అక్కడ 53వ అధ్యాయంలో యెషయా ప్రవక్త రాస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనలో ఫలించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని వెలగా ఆయన అర్పించేశాడు. కాబట్టి మన స్థానము ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకివ్వడానికి ఆయన అంత గొప్ప త్యాగము ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము. మరియు మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. హల్లెలూయా. చూడండి, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన యొద్దకు మరలుకుందాం రండి అని ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి హోషేయ గ్రంథము ఇదే 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక చూస్తే, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితీవు గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి నీ అవే మాకున్నవి అని ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. చూడండి, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడలో వాత్సల్యత చూపువాడవు నీవే కదా, వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. చూడండి, దేవుడు ఎంత గొప్పగా వారిని రీస్టోర్ చేస్తాననేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంట. చూడండి, తండ్రి లేని వారికి వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనము దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. కొన్నిసార్లు నువ్వు ఎంతగా పరిగెత్తినా, ఎంత కాదనుకొని నువ్వు పోయినా ఆయన ప్రేమ చేత నీ పరిగెత్తుకొని మళ్ళీ నిన్ను తెచ్చుకుంటాడు. చూడండి, ఆ గొర్రె ఏమైపోయిందంట, తప్పిపోయి తిరిగిందంట. కానీ పోనిలే అని చెప్పేసి కాపరి ఊరుకోలేదు. ఏం చేశాడంట, వెదికాడంట. వెదికి 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 తిరిగి తెచ్చుకున్నాడంట. ఒకవేళ నువ్వు ఆయనను వెదకకపోయినా పరలోకపు తండ్రి నిన్ను వెదికి మరీ పట్టుకుంటాడు. అంత గొప్ప ప్రేమ ఆయనది. కాబట్టి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాల్సిన మాట ఏంటంటే, దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఎండిన ఎడారులలో ఆయన నదులను ప్రవహింప చేయగలడు. అదేవిధంగా అరణ్యాల్లో త్రోవలను కలగజేసే దేవుడు పాడైపోయిన పురములను, పాడైన జీవితాలని తిరిగి బాగు చేసిస్తాడు. నువ్వు దేవునికి విరోధముగా జీవించి ఆయనలో నుంచి బయటకు వచ్చి నువ్వెన్నో తప్పుడు నిర్ణయాలు చేసి నీ జీవితము ఎంత గొప్పగా దిగజారిపోయినా మళ్ళీ ఒక్కసారి నీ హృదయపూర్వకంగా యథార్థంగా దేవునికి కనుక ప్రార్థించి ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఆయనలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ ఊహించలేనంత గొప్ప స్థాయిలోనికి, నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నిన్ను హెచ్చిస్తాడనేటువంటిది ఆయన నీ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాను. ఎందుకంటే అది ఆయన అంత ప్రేమామయుడు. ఆయన కుమారుల పట్ల, కుమార్తెల పట్ల అంత గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మీరు ఆయన దగ్గరకు రండి, ఆయనతో మీరు ముచ్చటించండి, ఆయనతో మీరు మాట్లాడండి, ఆయనతో మీరు కూర్చోండి, ఆయనతో మీరు మనసిప్పి మాట్లాడండి. తండ్రి నీ సహవాసం నాకు కావాలని అడగండి. తండ్రి మీరు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి చెప్పండి. తండ్రి మీరే నా యొక్క సమస్తము అని చెప్పేసి మీరు గనక ఒకవేళ ఆ తండ్రి యొద్దకు మీరు తిరిగి వస్తే, తండ్రితో మీరు ఏకమవుతే, తండ్రితో మీరు ఐక్యమైతే, తండ్రిలో మీరు నిలిచి ఉంటే మీరు గొప్పగా ఫలిస్తారు, గొప్పగా అభివృద్ధి పొందుతారు. మీరు ఆయనలో ఉండి ఏది చేసినా గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. తన పాడైపోయిన పురములను, పాడైపోయిన జీవితాన్ని మీరు తిరిగి బాగు చేసి ఇవ్వగలరు తండ్రి. మేము మీ నుండి దూరమై మేము నష్టాన్ని తెచ్చుకున్నాం. మీలో నడవక, మీ చిత్తములో నడవక ఎంతో నాయన దిగజారిపోయాం. కానీ ఈరోజు నాయన మీ యొద్దకు వచ్చి ఉంటుండగా తిరిగి నాయన మా జీవితాన్ని బాగు చేస్తాను అంటున్నారు తండ్రి. నాయన చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను అని చెప్పేసి అన్నారు తండ్రి. మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉంటాను అని చెప్పేసి అన్నారు దేవా తండ్రి. తిరిగి మా స్థితి మాకు ఇస్తానని చెప్పేసి అన్నారు దేవా. అంత గొప్ప కృప మా ఆయడలో మీరు చూపిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి మిమ్మల్ని విడిచి, మిమ్మల్ని కాదని, మీకు దూరం అయిపోయి ఎంత నష్టం తెచ్చుకున్నా మరి తిరిగి నాయన వాళ్ళు మీ వద్దకు వచ్చినప్పుడు దేవ వారి జీవితాన్ని గొప్పగా మీరు మార్చి వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.